అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సెంజీ కోటను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ సెంజీ కోట తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో ఉంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరికి అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం అరుణాచలానికి వెళ్ళే రోడ్డు మార్గం అన్నమాట. ఈ సెంజీ పట్టణం అరుణాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే తిండివనం నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర రాజధాని అయినటువంటి చెన్నై నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తున్నది ఏదైతే ఉందో ఇదైతే ప్రధాన మార్గం అయితే కాదు. నేను సెంజీలో బస్ స్టాప్ దిగిన తర్వాత గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఇది మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇక్కడ మనం చూస్తున్నది టికెట్ కౌంటర్. అన్ని పురావస్తు మ్యూజియంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఒక్కొక్కనికి 25 రూపాయలు టికెట్ వసూలు చేస్తున్నారు. ఇక్కడికి మొదటగా వచ్చిన వారు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారనే చెప్పవచ్చు. ఎందుకంటే తమిళ పదాలను మనం పలికేటప్పుడు అక్కడ ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, పలికేటప్పటికి వేరే విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఉన్న కోట అంతా కూడా కొండ మీద నిర్మించారు. ఇక్కడ జింగి కోట అంటే సెంజీ కోట 3 కొండలపై ఉంటుంది. ఉత్తరాన కృష్ణకోన్ అంటే కృష్ణగిరిపై, పశ్చిమాన ఆనంద్ కోన్ అంటే రాజగిరి లేదా ఆనందగిరి, మరియు ఆగ్నేయంలో చకిల్ దుర్గ్ అనే 3 కొండలు కలిపి దీన్ని జింగి కోటగా ఏర్పరుస్తున్నాయి. మనం ముందుగా ఉత్తరాన ఉన్నటువంటి కృష్ణకోన్ అంటే కృష్ణగిరి కోటకు చేరుకుందాం. ఈ కృష్ణగిరి కోటనే రాణి కోట అని కూడా పిలుస్తూ ఉంటారు. కొండపై ఉన్నటువంటి కోటను చేరుకోవడానికి మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేశారు. ఈ మెట్లు అవి కూడా మార్గ మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా ఎక్కడ పడితే అక్కడ అంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గం ద్వారా ఎక్కుతున్నప్పుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గ మధ్యలో ఉన్నటువంటి మండపాలు ప్రస్తుతం అయితే విశ్రాంతి తీసుకోవడానికి అది మనకి ఉపయోగపడుతున్నాయి. కానీ ఆ కాలంలో వీటిని బట్టలను కాపలాగా పెట్టేందుకు వాడేవారని మనకు అర్థమవుతుంది. ఈ విశ్రాంతి మండపం నుండి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనం ప్రధాన కోట ద్వారానికి చేరుకుంటాం. ఈ సెంజీ కోట భారతదేశంలోని తమిళనాడులో మిగిలి ఉన్న కోటలలో ఒకటి. దీన్ని భారతదేశపు గొప్ప గోడగా పిలుస్తారు. ఈ కోట శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. మరాఠా రాజు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ దీన్ని భారతదేశంలోని అత్యంత అజేయమైన కోటగా పేర్కొన్నారు. అలాగే బ్రిటిష్ వారు దీన్ని తూర్పు ట్రాయ్గా పిలిచేవారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ కాలంలో ధాన్యాగారం అయి ఉండొచ్చు అనేది నా అంచనా. మొదట దీనిని 1190 ప్రాంతంలో అనంతకోన్ నిర్మించాడు మరియు కృష్ణకోన్ చేత బలపరచబడ్డాడు. అలాగే దీని తర్వాత 13వ శతాబ్దంలో కోత్తైరంగ కురంబర్ రాజు జింగి పట్టణాన్ని రక్షించడానికి అలాగే ఎవరూ ఛేదించలేని విధంగా కోటను మార్చడం విధంగా రూపొందించారు. ఇక్కడ మనం చూస్తున్నంత కూడా ధాన్యాగారం అని చెప్పుకుంటున్న పైకప్పు భాగం అన్నమాట ఇది. ఈ పైకి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రదేశం నుంచి మనం రాజగిరి కోటను కూడా మనం చూడవచ్చు. ఈ ధాన్యాగార కట్టడం దీర్ఘచతురస్రాకారంలో ఉండి దానిపైన ఒక డోమ్ వంటి నిర్మాణం అనేది ఏర్పాటు చేసి ఉంచారు. అలాగే దాని పక్కన మరొక కట్టడం అనేది మనం చూడవచ్చు. ఈ కోట ఉత్తర తమిళనాడులోని ఆధిపత్యానికి ప్రధాన కార్యాలయం. ఈ కోటను ఏదైనా దండయాత్ర నుంచి సైన్యాలను నిరోధించడానికి వ్యూహాత్మక ప్రదేశంగా నిర్మించారు. 15 మరియు 16వ శతాబ్దంలో ఈ కోటను మరింత బలోపేతం చేశారు. 1677లో శివాజీ నాయకత్వంలో మరాఠాల కోసం సుబేదార్ హర్జీ రాజే మహాదిక్ ఈ కోటను స్వరాజ్యం కోసం గెలుచుకున్నాడు. ఆ తర్వాత 1761లో బీజాపూర్ సుల్తాన్లు, మొఘలులు, కర్ణాటక నవాబులు, ఫ్రెంచ్ వారు మరియు చివరకు బ్రిటిష్ వారు కూడా దీన్ని జయించారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కట్టడం ఈ కోటకు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అలాగే దీన్ని కృష్ణగిరి యొక్క సింహాసనంగా చెప్పుకుంటారు. ఆర్కాట్ నవాబుపై తిరుగుబాటు చేసి విఫలమైన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రాజా తేజ్ సింగ్తో ఈ కోటకు దగ్గర సంబంధం ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా జింగి కోట సముదాయం 3 కొండలపై ఉంది. ఉత్తరాన కృష్ణకోన్ అంటే కృష్ణగిరి, పశ్చిమాన ఆనందకోన్ అంటే ఆనందగిరి మరియు ఆగ్నేయంలో చకిల్ దుర్గ్. ఈ 3 కొండలు కలిపి
ఒక చోట సముదాయాన్ని ఏర్పరుస్తాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన మరియు స్వయం సమృద్ధి గల కోటను కలిగి ఉంటాయి. అందుకే ఒక్కొక్క కొండకు ఒక్కొక్క కోట పేరు పెట్టారనమాట. అందులో కృష్ణగిరి కోటకు రాణి కోట అని, రాజాగిరి లేదా ఆనందగిరి కోటకు రాజా కోట అని పేరు పెట్టారు. ఇంకా మీరు చూసినంతా కూడా దేవాలయ సముదాయం. ఈ ఆలయంలో పీఠం అయితే ఉంది, కానీ ఇక్కడ ఎటువంటి విగ్రహం కూడా లేదు. ఇక్కడ ఆలయ గర్భాలయ మండపం దగ్గర ఉన్నటువంటి శిల్పాలు అద్భుతంగా తీర్చిదిద్దారని మనం చెప్పచ్చు. కోట గోడలు 13 కిలోమీటర్లు మరియు 3 కొండలు 11 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్న ఈ గోడలతో అనుసంధానించబడి ఉంది. ఈ కోట 800 అడుగుల ఎత్తులో నిర్మించబడి మరియు 80 అడుగుల వెడల్పు గల కందకం ద్వారా రక్షించబడింది. ఈ కోటలో ఉన్న ఆకర్షణీయ ప్రదేశాల్లో ఇది మరొకటి. ఇంతకుముందు కృష్ణగిరిపై ఉన్నటువంటి సింహాసనంగా చెప్పుకున్నటువంటి ఈ కట్టడమే ఇప్పుడు మనం చూస్తున్నది. ఆ సింహాసనం ఏదైతే ఉందో అది బయట నుంచి చూస్తున్నప్పుడు అంత అద్భుతంగా ఉన్నది. ఈ లోపల కూడా మరింత అద్భుతంగా మనకి చూపలను కట్టే విధంగా ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఈ కోటను భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహిస్తుంది మరియు ఈ కోట విల్లుపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కోటలో ఉన్నటువంటి గుళ్లకు, అలాగే ప్రధాన దర్బారు అయినటువంటి సింహాసనం యొక్క కొన్ని కట్టడాలకు, ఈ మండపాలకు చిక్కినటువంటి స్తంభాలకు వాడిన రాళ్ళు, అలాగే మనం కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గంలో ఉన్నటువంటి ఆ మెట్లకు వాడినటువంటి రాళ్ళు కూడా ఒకే విధంగా ఉండడం మనం గమనించవచ్చు. క్రీస్తు శకం 1660 నుండి 1677 వరకు ఈ కోటను తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి బీజాపూర్ నవాబులు దీన్ని బాద్షాబాద్ అని పిలిచేవారు. తర్వాత వచ్చినటువంటి మరాఠాలు దీన్ని చంద్రి లేదా చిండి అని పిలిచేవారు. 1698లో మొఘలులు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత ముట్టడి చేస్తున్న సైన్యానికి సైన్యాధిపతి నవాబ్ జుల్ఫికర్ ఖాన్ నుస్ప్రిత్ జంగ్ అతని గౌరవార్థం దీనికి సుస్రత్ గఢ్ అనే పేరుతో పిలిచేవారు. తరువాత కాలంలో ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు దీనిని జింకి లేదా జింజి అని పిలిచేవారు. ఆంగ్లేయుల ప్రారంభ మద్రాసు రికార్డుల ప్రకారం చింగి లేదా చెంగి అనే స్పెల్లింగ్ను సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోటను సెంజి కోటగా కూడా పిలుస్తున్నారు. మన వీడియో మొదట్లో చెప్పుకున్నట్లుగానే ఇందాక ఏదైతే చెప్పుకున్నా అది ప్రధాన మార్గం అయితే కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే ప్రధాన మార్గం. ఈ కృష్ణగిరి కోట యొక్క పూర్తి చరిత్రను ఇక్కడ ఆర్కియాలజీ సర్వే వారు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం యొక్క చరిత్ర మొదటి 200 సంవత్సరాలకు ప్రధాన మూలం మెకెంచి మనుస్క్రిప్ట్లలోని కర్ణాటక రాజుల యొక్క పూర్తి చరిత్ర. ఇప్పుడు ఈ మార్గం గుండా మనం ముందుకు వెళ్తే ఏకాంబరేశ్వర నాగార ఆలయం, అలాగే అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే రాజాగిరి కోటను మనం చేరుకుంటాం. ఈ సెంజీ కోట ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ మనకు కుడివైపున ఉన్నది పురాతత్వ శాఖ వారి కార్యాలయం అన్నమాట. చరిత్రకారుడు నారాయణ్ ప్రకారం గింగి నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మెలసేరి అనే చిన్న గ్రామాన్ని పురాతన జింగి అని పిలిచేవారంట. ఈ మార్గంలో ముందుగా మనం ఏకాంబరేశ్వర నాగార ఆలయాన్ని చేరుకున్నాం. ఈ ఆలయాన్ని జింగి రాజపుత్ర రాజు అయినటువంటి రాజా దేశింగ్ పాలనలో నిర్మించబడిందంట. ఏకాంబరేశ్వర ఆలయం అంటే పంచలింగాల్లో ఉన్నటువంటి 5 లింగాల్లో ఒక లింగం అన్నమాట. ఇక్కడ పంచలింగాలు అంటే ఆకాశలింగం, వాయులింగం, జలలింగం, అగ్నిలింగం, భూలింగం. ఈ పంచలింగాలలో ఏకాంబరేశ్వర ఆలయాన్ని భూలింగంగా పేర్కొంటారు. ఈ ఏకాంబరేశ్వర ప్రధాన ఆలయం కంచిలో ఉంది. ఇక్కడ మనం ఈ ఆలయాన్ని చూస్తే చాలా విశాలంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఫోటోషూట్లకు కానివ్వండి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా విశాలమైన ప్రదేశం, అలాగే అద్భుతమైనటువంటి ఈ స్తంభాల నిర్మాణం మనకి చూపరులను కట్టిబడేసే విధంగా ఎంతో అద్భుతంగా ఉందని మనం చెప్పవచ్చు. బయట వాతావరణం ఎంత వేడిగా ఉన్నప్పటికీ లోపల యొక్క కట్టడం అనేది మనకి చాలా ప్రశాంతతను కలుగజేస్తుంది. పర్యాటకులకు సేద తీరడానికి అనువుగా, అలాగే మనకి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండే విధంగా ఈ ఆలయ నిర్మాణం అనేది చేపట్టారు.
ఇంతటితో సెంజి కోట మొదటి భాగం పూర్తయింది. రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.